అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అద్దంకి దాఖలు క్యాపబిలిటీ లేదా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంత తక్కువగా అద్దంకి దాఖలు చూస్తాం. కెపాసిటీ కేపబిలిటీ అనేది ఏంటనేది ఇంకా ఎందుకు అద్దంకి దాకర్ కాంగ్రెస్లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటారు? దయాకర్ ఇంకో పార్టీకి పోలేడు కాబట్టి దయాకర్ కాంగ్రెస్లోనే ఉంటాడు. పార్లమెంటు ఎన్నికల బరిలో అయినా అద్దంకి దాకర్ ఉంటారు అనేది దాదాపుగా వినిపించిన మాట. ఆ తప్పులో కేసీఆర్ గారి పాత్రే ప్రిన్సిపల్గా ఉంది. బొమ్మను లేక పొగబెడుతున్నారా అనే ఒక మాట చాలా గట్టిగా మరి ప్రచారంలో ఉంది. అంటే ఒక పదవి ఇవ్వటం లేదు అలని చెప్పి మీ ఫేవర్ను ఉపయోగించుకుంటున్నారంటే మీ మాటల ప్రకారం చూస్తా ఉన్న మాట వినిపిస్తోంది. కానీ ఎక్కడ మీ అడుగు ముందుకు పట్టడం లేదు. చాలా తక్కువ, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఇష్యూస్ నాలాంటివి ఉంటాయి. పటేల్ రమేష్ రెడ్డి అంటూ వాళ్ళు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చేస్తామని చెప్పిన తర్వాత అక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళారు, లెటర్ రాయించుకున్నారు, సంతకం పెట్టి ఏకంగా ఇచ్చిన తర్వాత పార్లమెంట్ టికెట్ భరోసా ఇచ్చిన పరిస్థితి. సో ఇక్కడికి ఇప్పుడు తనను అకామిడేట్ చేయకపోతే కూడా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన అద్దంకి దాకర్ని రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారు. తాను నాకు అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణమని అనుకోవడమే కాకుండా అద్దంకి దాకర్ తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. కాంగ్రెస్కి సంబంధించి త్యాగ రాజు అనే పేరు అనిపిస్తుంది. అవును, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో బహుశా ఇంతగా త్యాగాలు చేస్తున్న వాళ్ళు కాంగ్రెస్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇంతకన్నా ఇంకెవరు ఉండరేమో అనే చర్చ కూడా ఇప్పుడు జోరందుకుంది. అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇప్పుడు తాజాగా ఇంకో పేరు వినిపిస్తోంది. దాని గురించి కూడా ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏం జరగబోతోంది? ఆయన ఇన్ని ఢక్కాముక్కీలు తగిలిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? ఇంకా ఏమైనా ఆశిస్తున్నారా పార్టీ నుంచి? లేకపోతే ఒక కార్యకర్తలాగే కంటిన్యూ అవుతారా? ఏం జరగబోతుంది? అద్దంకి దాకర్ నెక్స్ట్ వ్యూహం ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారు? ఆయన మాటలను తెలుసుకుందాం. లెట్ మీ ఇన్వైట్ అద్దంకి దాకర్, కాంగ్రెస్ నేత అని నేను ఎందుకు అనాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏ డిజిగ్నేషన్స్ ఇచ్చినా బహుశా ఈ సందర్భంలో అవన్నీ ఏమో, ఎందుకంటే జనాలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ పదం విని అది కాకుండా కొత్తగా వినాలని చెప్పి. అందుకే కాంగ్రెస్ నేత అద్దంకి దాకర్ రాజు అని చెప్పి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దయాకర్ గారు. ఎస్, అది చాలా హానర్. కాంగ్రెస్ నేత అనేది చాలా హానర్గా భావిస్తాను. అఫ్కోర్స్ నేను కాంగ్రెస్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా అనే దానికంటే కూడా కాంగ్రెస్లో ఒక ఫేస్ ఇది అని చెప్పి ఈరోజు జనం అనుకునే కాడికి వచ్చిందంటేనే మన ఎదుగుదల ఆడికి పార్టీ ఇచ్చిందని నేను అనుకుంటా. కాబట్టి కాంగ్రెస్ నేత అనేది చాలా మంచి పదం నా దృష్టి. ఎదుగుదల అయిపోయిందా? స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకంటే ఎమ్మెల్యే సందర్భంలో విన్నాం, ఎస్ మీ పేరు ఇంకా కన్ఫర్మ్ అనుకున్న టైంలో డ్రాప్ అయ్యారు. ఎమ్మెల్సీ మీరు ఏకంగా వీడియో రిలీజ్ చేశారు. ఎంపీ టైంలో కూడా మీ పేరు దాదాపు లేదు అన్న మాట వినిపిస్తుంది. నెక్స్ట్ ఎమ్మెల్యే గురించి కూడా తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీ ఎదుగుదల అయిపోయిందా దాకర్ గారు? ఎదుగుదల అనే దానికంటే అసలు మొదలే కాలేదు కదా. ఎదుగుదల అనేది మొదలే కాలే. కాకపోతే కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేయడం అనేది మాత్రమే నడుస్తున్నది. రేపు ప్రభుత్వంలోకి వచ్చినాం కాబట్టి అధికార అవకాశం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మొదలే ఇప్పుడు అనుకుంటున్నాను నేను. సో ఇంకా అవకాశమా ఎక్కడ మీకు హట్టింగ్గా అనిపించట్లా? ఎందుకంటే ఈ మధ్యకాలం రాజకీయాలు చూసుకుంటే కనుక పదవి దక్కకపోతే ఈ పార్టీ నుంచి నెక్స్ట్ పార్టీ, కాకపోతే మళ్ళీ ఇంకొక పార్టీలో పదవుల కోసం ఆశించే రోజుల్లో కూడా ఇంకా అద్దంకి దాకర్ కాంగ్రెస్ని నమ్ముకుంటున్నాడంటే అద్దంకి దాకర్లో క్యాపబిలిటీ లేదా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంత తక్కువగా అద్దంకి దాకర్ని చూస్తుందా? ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తక్కువగా చూడదు. కేపబిలిటీ అనేది మనకు అవకాశం వచ్చినప్పుడు తెలుస్తుంది. నా కెపాసిటీ కేపబిలిటీ అనేది ఏంటనేది ఇంకా ఎక్కడ అధికారం సంబంధించి ఎప్పుడు కూడా లేను కాబట్టి ఈయనకి ఇంతేనా అనుకోవడానికి లేదు, ఈయన ఇట్లా చేస్తాడని చెప్పుకోవడానికి కూడా లేదు కదా. ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఒక ఉద్యమ నాయకుల లెక్క బిహేవ్ చేసి పనిచేయడమే జరిగింది. ఉద్యమ కాలంలో కూడా నేను ఉద్యమం చేయడం జరిగింది. రేపైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా ఆ ఉద్యమ నేపథ్యం అనేది ఎప్పుడు కూడా నాలో అది కొనసాగుతూనే ఉంటుంది. సో రాజకీయం చేసినా దాన్ని ఒక ఉద్యమంలాగా, దాన్ని ఒక సీరియస్ యాక్టివిజం లాగా చేయడం అనేది
నేను చేసే ఒక కొత్త అంశం కూడా ఉంటుంది రేపు. ఎందుకంటే ఏదో మొక్కుబడి రాజకీయాలు చేసినామంటే చేసినాము, పదవి వచ్చిందంటే వచ్చింది, ఈ 5 సంవత్సరాలు ఉన్నామంటే ఉన్నాం. వాళ్ళ ముద్రలు కాదు కదా, వాళ్ళ ఏమంటాము, వాళ్ళ మొహాలు కూడా కనపడకుండా పోయే రాజకీయాలు ఉంటాయి. కానీ అట్లా కాకుండా తనదైన శైలిలో ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఉండే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంటుంది నాకు. అది గత 4 నెలల నుంచి, ఎందుకంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించిన దగ్గర నుంచి గత 4 నెలల నుంచి విని నాకు కూడా బోర్ కొట్టేసింది. నిజం చెప్పండి, మీరు పార్టీలోని కొనసాగాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారా? ఎందుకంటే ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత కూడా 100% కాబట్టి 100 చెప్పాల్సి వస్తుంది. 100కి 100% అనే చెప్పాల్సి వస్తుంది. చెప్పాల్సి వస్తే 200% కూడా 1000% కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి. పార్టీకి నేను అవసరం, నాకు పార్టీ మరింత అవసరం. అంటే నా రాజకీయ జీవితానికి పార్టీ చాలా ముఖ్యం. నాలాంటి వాళ్ళు రేపు పార్టీకి కూడా అవసరం. ఇప్పుడు నాలాంటి వాడు డిఫెక్ట్ అవుతాను, నాలాంటి వాడు పార్టీ వదిలేస్తాను. ముఖ్యం అంటూ కూడా మీకు పార్టీ ముఖ్యం, పార్టీకి మీరు ముఖ్యం అంటూ కూడా నేను అవసరం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు అద్దంకి దాకర్ కాంగ్రెస్లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే వేరే ఆ పార్టీకి వెళ్తే మీరు ఇన్నాళ్ళు సేవ చేస్తున్నారు, ఉద్యమకారుడిగా మీకుంది, అక్కడ పదవి దక్కచ్చు, అక్కడికి ప్రజలు మరింత సేవ చేయొచ్చు, అటువంటి ఆప్షన్ కూడా ఉంది కదా. సో అదెందుకు ఆలోచించట్లేదు అద్దంకి దాకర్? చాలా మన మిత్రులు అడిగిన క్వశ్చన్లకు ఎన్నోసార్లు నేను చెప్పినా కానీ, రాజ్యాంగ రాజకీయాలు ఇష్టపడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడతారు. రాజ్యాంగేతరనా, వ్యక్తిగతనా, లేకపోతే ఐకానిక్ పాలిటిక్సా, డిక్టేటర్షిప్పా, ఇతరత్ర చాలా పార్టీలు చాలా నేపథ్యాలతో ఉంటాయి. కాంగ్రెస్లో కుటుంబం పాలనే అని అంటారు, మిగతా పార్టీలు కూడా ఈ టీఆర్ఎస్, అక్కడ జగనో, లేకపోతే అక్కడ టీడీపీనో, ఇంకో దగ్గర టీఎంసీనో అట్లా ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు ఉండే తేడా ఏంటంటే, రాజ్యాంగ రక్షణ, రాజ్యాంగ అమలు, రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీ కాబట్టి దయాకర్ ఇంకో పార్టీకి పోలేడు. కాబట్టి దయాకర్ కాంగ్రెస్లోనే ఉంటాడు. దయాకర్ పోలేడా, లేక దయాకర్కి వెళ్ళడం ఇష్టం లేదా? పోలేడు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో ఆ రాజకీయాలు చేయగలదు. రాజకీయం ఇంటర్నల్గా కూడా జరుగుతుందిగా మరి మీ విషయంలో. అది ఇప్పుడు ఇట్స్ మై పోస్ట్ ఇష్యూ, బట్ పాలిటిక్స్ ఈజ్ నాట్ లైక్. కానీ ఇక్కడ మీరు అడుగుతున్నారు కదా, చెప్తున్నా, ఒక కాంగ్రెస్ నేతకి న్యాయం చేయలేని పార్టీ ప్రజలకి న్యాయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రేపు నాకు చేసే పదవులు చూస్తే మీరే అప్పుడు జడ్జి చేద్దరు. ఇప్పుడు నేను ఇప్పుడు దీన్ని త్యాగం నెక్స్ట్ ఏం జరగచ్చు త్యాగం అంటుండ్రు, కానీ దీన్ని ఇక్కడున్న పరిస్థితుల్లో అడ్జస్ట్మెంట్ మోడ్లో ఎక్స్టెన్షన్ అంతే. దీన్ని ప్రత్యామ్నాయం అని చాలాసార్లు చెప్పిన, ప్రత్యామ్నాయం ఇంకోటి ఏదైనా వస్తుంది. ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యేనే రావచ్చు, ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్సీ రావచ్చు, ఎమ్మెల్యే పోతే ఎంపీ రావచ్చు, ఎమ్మెల్యే పోతే ఇంకా ఏదైనా పెద్దది కూడా రావచ్చు, మంత్రి రావచ్చు, లేకపోతే పీసీసీ లాంటివి రావచ్చు, లేకపోతే రాజ్యసభ లాంటివి రావచ్చు, ఏవైనా ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు నాకైతే తీసుకుపోయి సర్పంచ్గానో, జెడ్పీటీసీగానో, లేకపోతే ఎంపీపీగానో చేయరు కదా. సో ఇక్కడికి నేను వదిలేసింది ఎమ్మెల్యే సీట్ అనేది ప్రచారం కదా. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది నా బిగిన్ అంతా కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అంతకంటే తక్కువ వచ్చినప్పుడు నేను ఆలోచిస్తా, మళ్ళీ అది గివప్ ఇవ్వడానికి పెద్ద సమస్య ఏం కాదనుకోండి. అంటే ఇండైరెక్ట్గా రీసెంట్గా జరిగిన నామినేటెడ్ పదవుల విషయంలో కూడా మీ వరకు అప్రోచ్ వచ్చిందా? నాకు కన్సల్టేషన్ లేదు. రైట్. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, సరే ఇవన్నీ పక్కన పెడితే పార్లమెంటు ఎన్నికల బరిలో అయినా అద్దంకి దాకర్ ఉంటారు అనేది దాదాపుగా వినిపించిన మాట. ఏం జరిగింది పార్లమెంటు విషయంలో? మీకు క్లారిటీ ఇచ్చిందా? బట్ స్టేట్లో ఉండడం నేను అవసరం కదా. నాకు స్టేట్ ఆమూలాగ్రం మొత్తం అశాంతం తెలిసిన పరిస్థితుల్లో పవర్ స్టేట్లో వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు ఉండడం వల్ల కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఏ రూపంలో ఉన్నా. ఎందుకు అంటే ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు కానీ, కాంగ్రెస్ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్న వాళ్ళు కానీ, ఇతరత్ర ప్రజా సంఘాలు కానీ, పౌర సమాజం కానీ నాతో కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. నేను ఇక్కడ ఉండడం వల్ల ఎక్కువ పార్టీకి, ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. నేను జాతీయ స్థాయిలో పోవడం వల్ల నా స్టేచర్ పెరుగుతుంది. పార్టీకి నేను ప్రొటెక్టర్గా కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఐఎమ్ డూయింగ్ నౌ ప్రొటెక్టింగ్ రోల్ ఆల్సో. మీన్స్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు డిఫెక్ట్ అవుతుందంటే కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. మీరు అన్న పదం ఉంది కదా, ఇప్పుడు దయాకర్ లాంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఏం చేయకపోతే
ఎట్లా అనే పరిస్థితి వచ్చినప్పుడు చెయ్యకపోతే కూడా దయాకర్ లాంటి వాడు ఉంటుండు పార్టీలో. కాబట్టి ప్రతి వాళ్ళు నన్ను చూసి కానీ ఏంటి నమ్మకం? ఓకే, దయాకర్ అంటే కంప్లీట్గా అడాప్ట్ చేసుకున్నాడు, ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నారు, వెల్ అండ్ ఫైన్. కానీ రీసెంట్గా వచ్చే వాళ్ళకి మీరు ఇన్నాళ్ళు కొన్ని సందర్భాల్లో అయితే మాత్రం దుమ్మెత్తిపోతారని చెప్పుకోవాలి బీఆర్ఎస్ మీద. సో అటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుల్ని చేర్చుకుని వెంటనే టికెట్ ఇచ్చేస్తున్నారుగా. ఇప్పుడు అప్పుడు అక్కడ కాంగ్రెస్ నేతలు కావచ్చు, లేకపోతే అక్కడ ఆశావాహులు కావచ్చు, ఖత్తర్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించి అక్కడ వాళ్ళకి కాస్త ఎదురు దెబ్బే కాదు. ఇప్పుడు పార్టీ సస్టైనబిలిటీ అనేది కూడా ఇంపార్టెంట్ కూడా. సస్టైనబిలిటీ అంటే మీన్స్ ఏదో 64+1 లేకపోతే 70, 75 ఇది కాదు. పార్టీ సుదీర్ఘకాలం ఉండాలనుకున్నప్పుడు విలువైన వ్యక్తులు వస్తున్నప్పుడు అవకాశాలు కల్పించే దాంట్లో పార్టీ కొంచెం ముందంజలో ఉంటుంది. విలువైన వ్యక్తులు అన్నారు, కానీ వాళ్ళు వచ్చిన పార్టీ మీరు మొన్నటి వరకు కూడా దుమ్మెత్తిపోసిన పార్టీ అన్యాయం చేస్తుందని, అక్రమాలు చేస్తుందని చెప్పి అదే పార్టీకి ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు, లేకపోతే వివిధ హోదాలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు అదే వాళ్ళనే తీసుకొచ్చి మీ పార్టీలో పెట్టుకుంటే ఏదో శంఖంలో పోస్తే తీర్థం అయిపోతున్నారు. కాంగ్రెస్లోకి వస్తే వాళ్ళందరూ క్లియర్ అయిపోతారా? కేసీఆర్ సెంట్రిక్గా జరిగినాయి రాజకీయాలు. కేసీఆర్ ప్రమేయం లేకుండా ఎవరి పాత్ర కూడా నిర్వచించబడలేదు దాంట్లో. కాబట్టి ఆ తప్పులో కేసీఆర్ గారి పాత్రే ప్రిన్సిపల్గా ఉంది. కాబట్టి వాళ్ళతో వచ్చే సమస్య లేదు. కొంతమంది ఉన్నారు అనుకోండి, ఫండమెంటల్ ఏమంటాము డిక్టేటర్షిప్ లేకపోతే ఫండమెంటలిజం ఉండే ఏదైనా సరే వాళ్ళ విషయంలో పార్టీ ఆలోచించి వాళ్ళనేమి ఆహ్వానిస్తలేదు. సగటు లీడర్లు ఎవరైనా ఉంటే ఆహ్వానించడం కాదు, వాళ్ళు అర్జీ పెట్టుకుంటే అంగీకరించుడు తప్పితే మేము పోలోమని, మేము గేట్లు కొంచెం ఒక్కటెత్తితేనే పోలోమని వస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం ద్వారా మాలాంటి వాళ్ళకి నష్టం జరుగుతుందని నేను అనుకోను. కానీ డెఫినెట్గా మాలాంటి వాళ్ళతో పాటు కింది స్థాయి కార్యకర్తలకు కూడా ఒక ప్రోగ్రాం ఉంటుంది భవిష్యత్తులో. అది పార్టీ శ్రేణులను కాపాడుకునే కార్యాచరణ పోస్ట్ ఎలక్షన్ మీన్స్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత డెఫినెట్గా ఉంటుంది. మీ గేట్లు ఎత్తడం అనే ఒక మాట అన్నారు. గేట్ ఎత్తితే కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. సో పాత నీరులో అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఉండే అవకాశం ఉందా? ఆ ప్రవాహంలో పోయేటోళ్ళు కొట్టుకపోతారు. కొత్త నీరు వస్తే పాత నీళ్ళు పోతే మాది పెద్ద ట్యాంక్, అది సముద్రం. కాబట్టి ఎన్ని రోజులైనా ఉప్పు నీళ్ళైనా అట్లా ఉండాల్సిందే కాంగ్రెస్ పార్టీలో. పోవడం వల్ల లాభం వాళ్ళకేం ఉండదు కాబట్టి పోయేటోళ్ళ కర్మ అనుకుంటాం అంతే. కానీ ఎదురిగితే నిలిచిన వాళ్ళని చూసాంగా పార్టీలోని. ఇప్పుడు ఆ అవసరం నాలాంటి వాళ్ళకి లేదు కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి నన్ను ఏమన్నా సైడ్ చేస్తుండ్రా, నన్ను ఏమన్నా పక్కన పెడుతుండ్రా, లేకపోతే నాకు అవకాశాలు ఇవ్వమని చెప్తుండ్రా? ఇక్కడే మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలా ఏంటంటే బొమ్మలు లెక్క పొగ పెడుతున్నారా అనే ఒక మాట చాలా గట్టిగా మళ్ళీ ప్రచారంలో ఉంది. అంటే ఒక పదవి ఇవ్వటం లేదు అలా అని చెప్పి మీ ఫేవర్ను ఉపయోగించుకుంటున్నారంటే మీ మాటల ప్రకారం చూస్తా ఉన్న మాట వినిపిస్తోంది, కానీ ఎక్కడ మీ అడుగు ముందుకు పట్టడం లేదు. ఏం జరుగుతుంది? ఇలాంటి రాజకీయం అనేది ఇంతకు ముందు తక్కువగా చూడబట్టి కొత్తగా అనిపిస్తున్నది. చాలా తక్కువ, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఇష్యూస్ నాలాంటివి ఉంటాయి. కానీ చరిత్రలో, కాంగ్రెస్ చరిత్రలో చాలా జరిగినాయి, ఇతర రాజకీయ పక్షాల్లో కూడా చాలా జరుగుతుంటాయి. దయాకర్ మీడియా ఫేసు, దయాకర్ వెల్ నోన్ పర్సనాలిటీ కాబట్టి నా మీద చర్చ ఎక్కువ ఉంటుంది. నాలాంటి వాళ్ళు 100 మంది మీకు క్షేత్రం నుంచి రాష్ట్ర పార్టీ వరకు ఉంటుంది. వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉండదంటే కంపల్సరీ నేను రోజు మీడియాలో ఉంటా కాబట్టి ఎప్పుడు అగపడతారే దయాకర్కి ఏమి ఇవ్వలేదు అనేది పోతుంటుంది. కానీ నాకు వచ్చే అవకాశం ఉంది అని ప్రతిసారి నేను చెప్పనక్కర్లేదు. కానీ నాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి కూడా పార్టీ ఎట్లా నిరూపించుకుంటుందో మీరు చూస్తారు భవిష్యత్తులో. ఒకటైతే ఎవరైతే కనపడకుండా ఉంటారో, మరుగునబడి ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఇలా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. ఎందుకంటే తనకు తెలుసు. ఇక్కడే మళ్ళీ వస్తున్నా, పటేల్ రమేష్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చేస్తామని చెప్పిన తర్వాత అక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళారు, లెటర్ రాయించుకున్నారు, సంతకం పెట్టి ఏకంగా ఇచ్చిన తర్వాత పార్లమెంట్ టికెట్ భరోసా ఇచ్చిన పరిస్థితి. కానీ కట్ చేస్తే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు నామినేటెడ్ అయింది, రేపు ఎక్స్టెన్షన్లో మంచి అవకాశం రావచ్చు. ఎక్స్టెన్షన్ మీన్స్ రేపు రాబోతున్న పదవుల్లో ఎమ్మెల్సీ ఆర్ రాజ్యసభలు ఉన్నాయి, ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి, మీరు చూస్తారు కదా. సో ఇక్కడికి ఇప్పుడు తనను అకామిడేట్ చేయకపోతే కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు
సమాధానం పార్టీ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఉన్న అవకాశాలని ముందు ఇస్తే నష్టం ఏంటి? కాబట్టి అట్లా వారికి అవకాశం ఇచ్చింది. వారి త్యాగానికి అది చాలా తక్కువ అయినప్పటికి కూడా అది తను ఆహ్వానించిండు, దాన్ని నేను చేస్తా అని ఒక భరోసా ఇవ్వగలిగిండు. రేపు దానికంటే పెద్దది కూడా వచ్చే అవకాశం లేకపోతే. కానీ ఈ విషయంలో నోటి కాడ వరకు వచ్చిన తర్వాత కూడా తిరిగి లాగేసుకున్నారు. ఎమ్మెల్సీ సందర్భంలో చూసాం. ఏం జరుగుతుంది? మీకు ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారు మీ పార్టీలోని? క్లియర్‌కట్‌గా చెప్పే ప్రయత్నం చేయగలరా? నోటి కాడికి వచ్చింది వెనుకకు పోయింది అంటే పోయింది కూడా అని అనడానికి లేదు. లాగేశారని అండల్లో ఎటువంటి ఇక్కడ అతిశయోక్తి లేదు. ఇప్పుడు దానివల్ల నాకు వచ్చే ప్రాబ్లం ఏది లేదు కాబట్టి నేను దాన్ని పట్టించుకోను. మీరు పట్టించుకోపోవచ్చు, కానీ మీ పార్టీ విధి విధానాలు చూస్తున్న వాళ్ళకి సంబంధించి ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏంది ఇలా చేస్తుందని అన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ అవకాశాన్ని నాకు ఇవ్వాలని పార్టీ అనుకున్న తర్వాత కంపల్షన్స్ మారిందనేది నా అంచనా. దానివల్ల ఇంకా పెద్దదే మంచిదే వస్తుందనే ఆలోచన అయితే మీ ముందే ఉంటుంది కదా. అలాంటప్పుడు నేను ఇంకా వాటిని చూసుకుంటూ మరింత ఉత్సాహంగా పనిచేసుకుంటూ పోతా. ఆ అవకాశాన్ని ఎప్పుడు తీసుకోవాలని ఉంటుంది తప్పితే, ఇప్పుడు నాకు పార్టీ అధికారంలో లేదు, పార్టీ అధికారం వస్తుందో రాదో తెలియదనే కన్ఫ్యూజన్లో ఉన్నోని కూడా కాదు. అప్పుడే ధైర్యంగా బలంగా కొట్లాడినోని. ఇంకా మాకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా రిస్క్ చాలా తగ్గిపోయింది. వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాలాంటి చాలా రిలీఫ్ వచ్చింది. అన్ని పనులు అంతా తానే చేసుకుంటూ వెళ్ళేటోడు, అక్కడక్కడ అసైన్మెంట్స్ ఇచ్చేటోడు ఎవరికైనా సరే తనే మ్యాక్సిమం పని చేసిండు. అంతకంటే ముందు చాలా స్ట్రెస్ ఉండేది మాకు. ఏది పార్టీ 2014 నుంచి ఓడిపోయిన తర్వాత వచ్చి పార్టీ వాయిస్ని వినిపించేటోళ్ళు కూడా ఉండకపోయేది, ప్రెస్ మీట్లు ఉండకపోయేది, పార్టీ కార్యాచరణ ఉండకపోయేది. మళ్ళీ ఎందుకంటే ఓటమి తాలూకు నెగిటివ్ ఉన్న తర్వాత అయినా కూడా పొన్నాల లక్ష్మయ్య గారు అప్పుడు బాగానే కొన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేది, మేము దాన్ని డిజైన్ చేస్తున్నాం. తర్వాత ఉత్తమ్ గారు వచ్చినాక ఇంకా కొంత యాక్టివిజం పెరిగింది. సో ఆ తర్వాత కూడా మేము చాలా క్రియాశీలకంగా పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు ఓడిపోయినప్పటికి కూడా 2018 తర్వాత కూడా చాలా క్రియాశీలకంగా పనిచేయాల్సి వచ్చింది. కానీ వెనెవర్ రేవంత్ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే అన్ని శ్రేణులు కలిసి రావడం జరిగింది. సమాజం కూడా కలిసి వచ్చింది మాకు, అంటే పౌర సమాజం కూడా సీరియస్గా సపోర్ట్ వచ్చింది. సో ఈ 10 ఇయర్స్లో ఎన్నో కన్స్ట్రెంట్స్, ఈతి బాధలు, కొట్లాటలు అసలు మామూలుగా కాదు. ప్రభుత్వంతో జైళ్ళకు పోవడం, అరెస్టులు కావడం, కేసులు పెట్టించుకోవడం, హౌస్ అరెస్టులు అయితే లెక్కలేనండి. అసలు ఏ సందర్భం ఏదొచ్చినా సరే మా ఇంటి ముందు పోలీసులు ఉండడం, హౌస్ అరెస్ట్ చేసి రోజుల తరబడి చేసేది ఉండేది. ఆ నిర్బంధం పోయింది. ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. ఫస్ట్ మా గవర్నమెంట్లో స్వేచ్ఛ ప్రజలకు ఉంది, ప్రజాస్వామికవాదులకు ఉంది, మాలాంటి వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంది. ఇది ఒక రకంగా లీన్ పీరియడ్, ఏదో సంధికాలాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నట్టే అనుకుంటా, నాకు కొంత రిలీఫ్ ఇచ్చినట్టే అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు రేపు ఏదో రూపంలో గవర్నెన్స్లోకి పోతే కంపల్సరీ మళ్ళీ ఉద్యమం చేసేటట్టు చేయాలి కదా. చిరునవ్వులో నాకు ఎందుకో మీకు వచ్చే రోజుల్లో మంత్రి పదవి వస్తుందని హామీ వచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా అటువంటి హామీ అనిపించింది మీకు? అట్లా అనిపించింది అన్న నవ్వులో. ఎందుకంటే మీరు ఎమ్మెల్సీ టైంలో ఇదే స్టూడియోకి వచ్చినప్పుడు మీ మాటల్లో కావచ్చు, మీ కాన్ఫిడెన్స్లో కావచ్చు కాస్త ఒక 1 పాయింట్ అనేది తగ్గింది. అది మీరు ఒప్పుకోకపోయినా సత్యం అది. కానీ ఇప్పుడు మాత్రం మీకు కొంచెం కాన్ఫిడెన్స్గా చిరునవ్వు కనిపిస్తుంది. అంటే అప్పుడు ప్రాక్టీస్ చేయడం అనేది ఎట్లా ఉంటుందంటే, మీకు నెగిటివ్ అప్పుడు ఆ టైంలో మీరు పెట్టినప్పుడు కూడా నేను అట్లా ఉండగలిగిన. ఇప్పుడు ఇంకా దాన్ని నేను రోజు దాన్ని కామన్ ఇష్యూ అయిపోతుంది కదా మనకు. ఆ సందర్భంలో మీకు చెప్పినా కూడా అంత కాన్ఫిడెన్స్గా కనిపించదు. ఇప్పుడు చెప్తున్నది కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది. ఎందుకు? మీరు ఆ రోజు అంతమంది ఉంటారు, అందరు క్వశ్చన్లు అడుగుతుంటారు, అమ్మో ఇదేదో నాకు పెద్ద నష్టం జరిగిందని నేను ఫీల్ అవ్వడం అన్నట్టుంటుంది. బట్ నేనేమంటున్నా మిస్టర్ సచిన్, నేనెప్పుడు నా నెక్స్ట్ ఏంటి అనే దాని మీదనే ఉంటా. నేను పాయింట్ ఇక్కడికి వస్తున్నా. ఇప్పుడు కనుక ఇంకేవి నీకు లేవు, కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవ్వు, లేకపోతే నీ ఇష్టం అనే మాట మీ కనుక వినిపిస్తే, సారీ ఫర్ అక్కడ నకారం వచ్చింది, ఒకవేళ కనుక వినిపిస్తే అద్దంకి దాకర్ ఏం చేస్తారు? నెక్స్ట్ వ్యూహం ఏంటి? ఇప్పుడు ఆ పరిస్థితి రాదు అనేది నాకున్న సిమ్టమ్స్. నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఆ పరిస్థితి లేదు రాదు పక్కన పెడితే, ఒకవేళ వస్తే అనే ఆప్షన్ తీసుకున్నా కూడా నేను నా లైఫ్లో చేయాలనుకున్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓబీసీ మూమెంట్ ఒకటి ఉంది. యాజ్ ఏ ఎస్సీగా నేను ఓబీసీ మూమెంట్ అనేది ఒకటి అనుకున్నాను మొదట్లో. నా లైఫ్ టైమ్ షెడ్యూల్స్లోనే ఐఎమ్ యాక్సిడెంటల్ పొలిటీషియన్ యాక్చువల్లీ. రాజకీయాలకు రాకుంటే నాది ఏంటిది,
మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడాలనేది ఒకటి ఉంటే ఈ దేశంలో ఓబీసీ దాదాపు 1935 నుంచి కాల్కేకర్ కమిటీ నుంచి ఇప్పటివరకు కూడా ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేవు, లోకల్ బాడీస్లో ఉన్నాయి. దాన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన ఉంది. తర్వాత న్యాయస్థానాల్లో కూడా రిజర్వేషన్స్ లేవు. చాలామంది రిజర్వేషన్లు వద్దు అని అంటారు కదా చాలా వరకు, ఇప్పుడు ఏంది ప్రతిభకే పట్టం కట్టాలని. కానీ ఒక 75 సంవత్సరాల నుంచి హైకోర్టులను, సుప్రీంకోర్టులను, ఇతర న్యాయస్థానాల్లో కనీస ప్రాతినిధ్యం ఓబీసీలకు, ఎస్సీ ఎస్టీలకు లేకపోవడం అనేది అదేం న్యాయం అనిపిస్తుంది. ఎందుకు అంబేద్కర్ గారు దాన్ని పట్టించుకోలేదంటే ఆయన టాలెంటెడ్ కాబట్టి టాలెంటెడ్ వాళ్ళే రావాలని అనుకున్నాడో ఏమో నాకు తెలియదు. అంటే రిజర్వేషన్ల పక్షపాతిగా మామూలుగా అంబేద్కర్ గారిని చూస్తారు కదా, వారే సుప్రీంకోర్టు నుంచి క్షేత్రస్థాయిలో ఉండే ఏ కోర్టులో కూడా రిజర్వేషన్స్ ఉండవు. ఒక జడ్జి వస్తే వాళ్ళు ఆ కమ్యూనిటీ పండుగ చేసుకుంటుంది కొన్ని కమ్యూనిటీలను అయితే. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. బేసికల్గా నా నెక్స్ట్ టార్గెట్ ఓబీసీ దేశంలో. అది అతిపెద్ద సామాజిక వర్గం, ఒక 50% పైచిలకు ఓబీసీలు ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా ఓబీసీగా చెప్పుకుంటాడు. ఆయన జనగణన కూడా చేయలేదు ఇంతవరకు. జనగణన ఒకటి, రెండవది చట్టసభలో ప్రాతినిధ్యం ఒకటి. ఎందుకు నేనంటే ఈడబ్ల్యూఎస్ కూడా నేను ఎస్సీనైనా కూడా నేను సమర్థించడం కాదు, మీటింగ్లో కూడా పాల్గొన్నా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10% ఇచ్చినా కూడా నాకు బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి కొంత వ్యతిరేకత వచ్చి దయాకర్ ఏంది అగ్రవర్ణాల ఓటు కోసం ఏదో పాకులాడుతున్నాడు అని చెప్పి నేను వర్గీకరణకు మద్దతు ఇచ్చిన రోజు కూడా చాలామంది మాదిగల ఓట్ల కోసం ఏదో దయాకర్ పొలిటికల్గా ఉన్నాడు కాబట్టి నేను హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో నా సంఘ నేపథ్యం ఏదున్నా లేకపోతే మిగతా ఇతరత్ర ఏమున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకంటే ఆర్థికంగా పేదలైన అగ్రవర్ణాలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను ఎంకంలో ఉన్నప్పుడు చూసిన, ఎంసీఏలో ఉన్నప్పుడు చూసిన, ఎల్ఎల్బి చేసేటప్పుడు చూసిన, సిఈసి నేను ఇంటర్మీడియట్ సిఈసి డిగ్రీ నుంచి చాలామంది అప్పర్ క్యాస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఫాలో అవుట్ అయ్యారు. అంటే వీటి మీద మీరు ఫైట్ చేయదలుచుకున్నారు. వాళ్ళకు మద్దతు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్కు చాలా ఆర్యవైశ్య సంఘాల మీటింగ్లకు పోయేది, బ్రాహ్మణ సంఘాల మీటింగ్లకు చూసేది. అక్కడ ఉన్న సమస్యలు సగటు మానవునికి ఉండే సమస్యలు ఉన్నాయి పేరుకు ఉన్న పరిస్థితుల్లో. తర్వాత రిజర్వేషన్లు సామాజిక భూతంగా చూసే క్రమంలో ఆ వర్గాలకు, పేద వర్గాలకు, ఆ కమ్యూనిటీస్ నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయినా కూడా వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మెరుగుపరచలేకపోయినారు. ఆ క్రమంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అవసరమని నేను గొంతెత్తినప్పుడు సేమ్ ఇప్పుడు బీసీలకు కూడా ఎందుకు కావాలని అనుకుంటున్నామంటే ఆ వర్గాల్లో సంచార జాతులు కూడా ఉన్నాయి. కమ్యూనిటీ వాళ్ళకు ఆధార్ కార్డులు కాదు కదా, ఆధారం లేని బతుకులు ఉన్నాయి. తర్వాత ఏ కమ్యూనిటీస్ అయినా రాజకీయంగా రాణిస్తేనే ఆ కమ్యూనిటీస్కు సస్టైనబిలిటీ ఉన్నది. అంటే ఒక వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక మూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కోర్స్ రేపు ఏవైనా అధికారం వచ్చినప్పుడు మళ్ళీ అటు షిఫ్ట్ కావాల్సి వస్తుంది. ఒకవేళ అంత లేట్ అయితే ఒక 1 year కూడా ఆగాల్సి వస్తే ఎట్లా లేదు. ఇప్పుడు ఏదో మన వాళ్ళు అంటున్నారు కంటోన్మెంట్కి సంబంధించిన అంశంలో ఇది కూడా ఇంకా మిగిలి ఉన్నది అని చెప్పేసి చర్చ ఉన్నది. ఇది మా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, నన్ను ఏం చేయాలనేది లేదు, మా క్యాబినెట్ మంత్రులు చూసుకుంటారు. ఎందుకంటే దే నో వాట్ దయాకర్ డన్ ఇన్ ద పార్టీ అనేది వాళ్ళకి తెలుసు. ఇంకా నేను ఇప్పుడు ఏమైందంటే నాకు ఇది కావాలి అని అడిగితే అది రాకపోతే ఫీస్ట్ అవుతుంది మీడియాకు. మీన్స్ ఏంట్లా దయాకర్ ఫీస్ట్ అని కాదు, కానీ ఒక లిస్ట్ వచ్చిన తర్వాత అద్దంకి దయాకర్కి, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో తిరిగిన వాళ్ళు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ నేను పబ్లిక్ జర్నీ చేస్తున్నప్పుడు కూడా మెట్రో ట్రైన్స్లో కావచ్చు, బస్సులో కావచ్చు, ఎక్కడో చోట పేరు వినిపిస్తుంటుంది. ఏం జరిగింది వరంగల్ విషయంలో? ఇప్పటికే లిస్ట్ కూడా రిలీజ్ అయిన పరిస్థితి. వరంగల్ విషయంలో ఇంకా ఆ లిస్ట్ రాలేదు, కానీ ఇప్పుడు కొంత లిస్ట్ రిలీజ్ అయిన నేపథ్యంలో వరంగల్ పేరు మాత్రం క్వశ్చన్ మార్క్గా ఉంది. కానీ అక్కడ మీ పేరు వినిపించట్లేదు. ఎందుకని ఈ క్వశ్చన్లో ఎందుకు అద్దంకి దయాకర్ వద్దనుకుంది? అసలు వరంగల్ అద్దంకి దయాకర్ అప్లై చేసిండా ఫస్ట్? అక్కడ అప్లికేషన్ గురించి మాట్లాడు అంటే మీన్స్ అనుకుంటుంది, ఆ పేరు వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి. నేనేమంటున్నా అంటే ఏఐసిసి పరిశీలన ఉండొచ్చు, మా ముఖ్యమంత్రి గారు ఆ పరిశీలనకు పెట్టవచ్చు, లేదు ఇంకా ఇతరాత్ర డిమాండ్లు వచ్చి అద్దంకి దయాకర్ని వరంగల్లో పెడితే బాగుండు అని అనుకోవచ్చు. కానీ నేను సెకండ్ టైం ఎమ్మెల్సీ తర్వాత, ఎమ్మెల్సీ కూడా నేనేం అప్లై చేసింది కాదు, నేను అర్జీ పెట్టుకున్నది కూడా కాదు. పార్టీ ఇవ్వాలనుకున్నది
సామాజిక సమీకరణాలు ఇతరత్ర కారణాల వల్ల మళ్ళీ వరంగల్ ఎంపీ రాలేదని అనుకోండి, ఈ బ్రేకింగ్లు తట్టుకోలేను, ఈ ప్లేట్ బ్రేకింగ్లు, ఈ మన ఏంటిది ఈ సోషల్ మీడియా ఇవంతా కూడా కొంత పార్టీకి నష్టం చేస్తుంది. నాకు పవర్ ఇవ్వడానికి ఇంత రాద్ధాంతం అక్కర్లే. రెండవది ఏంటంటే అడగలేదు అని చెప్పి ఇస్తే వద్దనే పరిస్థితిలో లేను నేను. పార్టీ డైరెక్ట్ చేస్తే నేను చేయాల్సి వస్తుంది. ఒకవేళ నాకు ఇష్టం లేకపోతే మళ్ళీ చెప్పినా కదా మీకు, జస్ట్ గివ్ అప్, మళ్ళీ సాంప్రదాయాన్ని అనుకుంటా సాక్రిఫైస్ చేసుకుంటా ఉండడం తప్పితే నాకు అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో జాబ్ సాటిస్ఫాక్షన్ అన్నారు, నామినేటెడ్ పదవి కనుక అద్దంకి దగ్గరికి ఇచ్చుంటే విల్ హీ టేక్? ఎట్లుండేదో అప్పుడు పరిస్థితి అప్పుడు పరిస్థితిని బట్టి ఉంటుంది. నా మూడు ఆ క్షణానికి నేను చేసే పనిలో ఈ క్షణానికి ఏమనిపిస్తుంది? ఒకవేళ నామినేటెడ్ పదవి అద్దంకి దగ్గరికి ఇచ్చారనుకుందా, అది ఇవ్వరు అని తెలుసు కాబట్టి నేను దాన్ని పెద్దగా పట్టించుకోలే. అంటే నాకు వచ్చే అవకాశాలు ఉన్న వాటి మీద నీకు చెప్పలేని ఉంటాయి కాబట్టి అవి కూడా దాచుకొని కడుపులో నేను వాటిని సందర్భం వచ్చినప్పుడు వాళ్ళే అవుట్డేటెడ్ అయినాక ఆ ఇష్యూస్ మీద మీకు చెప్తా. కానీ వన్ థింగ్, అసలు దయాకర్ పదవి అనేది అసలు పెద్ద సమస్య అయింది సచిన్. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నువ్వు ఫ్లైట్లో పో, నువ్వు ట్రైన్లో పో, లేకపోతే నువ్వు అన్నట్టు ఏడవో ఎక్కడ పోయినా దయాకర్ గారు మీకు ఇది రాలేదు, అది రాలేదు, మీరు ఇట్లా అవుతున్నారు, వాళ్ళే నా లైఫ్ హిస్టరీ చెప్పినట్టు చెప్తున్నారు. అప్పుడు అట్లా అయింది, ఇప్పుడు ఇట్లా అయింది, ఇప్పుడు ఇట్లా అయిందని. ఇది ఇబ్బంది అవుతుంది నాకు. అంటే నా గురించి సమాజంలో ఉండే సామాన్యుల సానుభూతి అనేది కొంత సమస్యగా మారుతుంది. అంటే అమ్మా నేను ఇంత పెద్దగా నష్టపోయినా అని చెప్పేసి. కానీ నేను ఎంత మేలు. మీరు ఇక్కడ మళ్ళీ వస్తున్నాను, సామాన్యుడికి అర్థమవుతుంది కానీ ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం కలిసి రాష్ట్ర నాయకత్వం? దే నో వెరీ వెల్. బట్ తెలియడం వేరు, తెలియడం వేరు, తెలిసిన దాన్ని ప్రొజెక్ట్ చేయడం వేరు. ఇప్పుడు బికాస్ ఎట్ ద ఎండ్ సామాన్యుడికే రీచ్ అయ్యేది. ఇప్పుడు ఏమిస్తారు అనేది నేను చెప్పలేను నీతోని. కానీ దయాకర్ని పార్టీ కొరకు బలంగా వాడాలని అధిష్టాన నిర్ణయం ఉంది. ఇక్కడైనా ఏమి ఇస్తారని నేను అడగను, కానీ ఎప్పట్లోగా ఇస్తారు? ఏమైనా డ్యూరేషన్? ఎప్పటికైనా ఇవ్వనివ్వండి. కాదు అంటే మీకంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, ఏడాదో, లేకపోతే 2 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఏదో నెంబర్. నేను పోయే ట్రావెల్లో ఏమవుతుందంటే, నేను మామూలుగా జోక్ చెప్తుంటా కదా అప్పుడప్పుడు, ఏ పాత్ర వేసినా మనకు అత్తారింటి దారిలో బ్రహ్మానందంకే తన్నులు పడుతుంటాయి అట. అంటే ఏ పదవి వచ్చినా నా దగ్గరికి వచ్చేవారికి అడ్డంకి జరుగుతున్నది. అడ్డంకి అడ్డంకి ఏంటి అని అంటే నేను రీజన్స్ చెప్పలేకపోవచ్చు. బట్ వన్ థింగ్, నేను చాలా స్మాల్ మెన్, నన్ను అక్కడికి వెళ్దాం. కానీ మీరు అందరు అద్దంకి అడ్డంకి ఏంటంటే, ఆయన కోమటిరెడ్డి ఫ్యామిలీ మీద వేసిన ఒక డైలాగు అదే అడ్డంకి. ఇగో ఎప్పుడైనా మీకు అది కొంచెం ఇప్పటికే అనిపిస్తారే ఆ రోజు నేను అనవసరంగా ఎంతమంది అడిగినరో నీకు మళ్ళీ అదే రిపీటెడ్ బోర్ది చెప్తాయి. నువ్వు అంత అడ్డుకోవాల్సిన అవసరం వాళ్ళకి అసలు లేదు. రెండో అంశం ఏంటంటే, నిరంతరం నన్ను అడ్డుకుంటానికే వాళ్ళు కార్యాచరణ చేయాల్సిన అవసరము లేదు. మేము కలుస్తాం, మాట్లాడుకుంటాం, ప్రేమతో ఉంటాం. అవసరమైతే అప్పుడప్పుడు అది చివుక్కుమన్నప్పుడు బాధ అనిపించవచ్చు. నాకు కూడా అది అనిపించింది. మొన్న సరే వారి మన వెంకటరెడ్డి గారి సిస్టర్ ఆ రోజు కలిసింది. మేము క్లోజ్గా ఉండేటప్పుడు మా కాన్స్టిట్యున్సీ వారిది, అలా అనేది లేకుండే అన్నప్పుడు నాకు కూడా ఒక ఇంత అనిపించింది. మేము అంత క్లోజ్గా ఉండేటోళ్ళం, నువ్వు ఎందుకు అన్నానని ఒక స్థితి వచ్చినప్పుడు కొన్నిసార్లు తప్పులు దొరికిపోతాయి కదా, దానికి జరిగినాయి కూడా కదా. బట్ అప్పుడప్పుడు అట్లా అనిపించినప్పుడు ఏమో, కానీ కలిసినప్పుడు ఎప్పుడు కూడా మేము మంచిగానే ఉంటాం. రెండవది అంటే ఎప్పుడైనా మీ ముగ్గురు ఉన్నప్పుడు కావచ్చు, లేదా కోమరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మీ ముగ్గురు కాన్వర్సేషన్, ఇద్దరు కాన్వర్సేషన్లను అరే ఇలా అనుకుని ఉండాల్సింది అని చెప్పి అది ముందు కూడా అనుకున్నాం. అది అన్న తెల్లారే నేను రాజగోపాల్ రెడ్డి గారు కలిసిన, ఏం దాకా నువ్వు ఇట్లా స్లిప్ అయినావు, ఏం దాయే నీకేమన్నా ఇట్లయిందని అన్నాడు. అంటే నేను తర్వాత మళ్ళీ అంటే మాకు అంత యాంగర్లో కూడా ఆ పాజిటివిటీ ఉన్నది. తర్వాత నేను వెంకటరెడ్డి గారు కలిసినప్పుడు కూడా, నీకు నాకు ఏం సంబంధం, నాకు సమస్య లేదు పోయి, అసలు నువ్వు అన్నావు మా వాడు ఇట్లా ఎందుకు అన్నాడని ఫీల్ అయినా నేను, అంతే తప్పితే అది నీకే బ్యాడ్ అయింది కదా అన్నాడు ఆయన. నాకు అయినా కూడా నీ మీద నాకేం అలాంటి కోపం లేదు. అంటే నేను రీకన్సిలియేషన్ అయినా కదా అంతకంటే ముందే. సరే ఆ సంఘటన గిన్ని అడ్డుకుంటాయా సచిన్? గిన్ని చెప్పాలి కాదు. దాంట్లో కొన్ని సందర్భాలు, కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాలు, కొంతమంది వ్యక్తులు, వాళ్ళ యొక్క అవకాశాలు, వాళ్ళకి సంబంధించిన రాజకీయం అంటే చాలా లోతుగా స్టడీ చేయడానికి కూడా నాకు అర్థమైంది. నేను ప్లెయిన్ పాలిటిక్స్ చేస్తా,
మీన్స్ నాకు ఏదనిపిస్తుందో అది చెప్తా, ఏదనుకున్నానో అది చేస్తా. నాది నా కంటోన్మెంట్ ఇష్టం. పరిధిలో మీ పేరు వినిపిస్తోంది. ఇది కూడా పేరు వినికిడి వరకే ఉంటుందా, కన్ఫర్మేషన్ వరకు వచ్చే అవకాశం ఉందా? ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా మీతో, మీ పార్టీ? చెప్పలేము, అంటే ఇవ్వచ్చు, చెప్పలేము. ఇస్తే ఇవ్వచ్చు. అది నాకు తెలియకుండా ఉండడము, ఎందుకంటే దానికి ఏం అప్లికేషన్ చేసుకునేది ఏమి ఉండదు. అది ఇప్పుడు దీంట్లో ఎంపీ ఎలక్షన్స్లో కలిపి వచ్చింది కాబట్టి అది ఒకవేళ ముఖ్యమంత్రి గారు అకామిడేట్ చేయాలని అనుకుంటే డెఫినెట్గా దాన్ని ఫార్వర్డ్ అక్కడ చేస్తాను. మీకు గెలిచే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే సానుభూతి అనేది ఉంటుంది, ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఒకవేళ మీరు అక్కడ నేను గెలుపు ఓటములు ఎప్పుడు కూడా పట్టించుకోను. మొట్టమొదటిసారి నాకేం ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి పార్టీలకు ఆహ్వానించలే పార్టీ నన్ను. దయాకర్ నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చెప్పి నాకు ఇన్విటేషన్స్ ఉన్నాయి. మేడం గాంధీ నుంచి మొదలు పెడితే దామోదర నరసింహ గారి వరకు వెళ్ళిన జాయిన్ అయినా. నేనేం ఎమ్మెల్యే టికెట్ అడగలే. వాళ్ళు మొట్టమొదటిగానే నాకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిండ్రు. ఓడిపోయినా పెద్దగా దాన్ని ఏం పట్టించుకోలే. పార్టీ కొరకు గెలిచిన ఎమ్మెల్యేలు ఎట్లా పనిచేస్తారో అంతకంటే ఎక్కువ నేను పనిచేసిన. 2018లో కూడా అట్లనే నేనేమి టికెట్ను ఆశించి, అంటే ఆర్థిక అంశాలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి నేను దాన్ని ఏం పెద్ద రిక్వైర్మెంట్గా చూడలే. బట్ తక్కువ మార్జిన్లో ఓడిపోయిన దయాకర్ని ఎందుకు అవకాశం ఇవ్వద్దని ఇచ్చిండ్రు. అప్పుడు ఈవీఎంలతోనో మిస్మేనేజ్మెంట్తోనో ఓడిపోయినా, కానీ నేనేం తగ్గలే. ఇప్పుడు కూడా ఇస్తే నేను కన్ఫర్మ్గా పార్టీకి ఉపయోగపడతా అనుకుంటే గెలుపోవటం నేను పట్టించుకోను. ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది, అధికారంలో ఉన్నాం కాబట్టి గెలవడం అనేది ఈజీ. తర్వాత ఇప్పుడు వచ్చిన సానుభూతో స్ట్రేచరు ఇదంతా కూడా కలిసి వస్తుంది. కానీ గెలిస్తే రాజకీయాలు చేద్దాం, ఓడిపోతే రాజకీయాలు వద్దు అనుకునే తరహా రాజకీయ నాయకుడిని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫక్త్ పొలిటీషియన్ కాను. ఐఎమ్ అకాడమిక్ అండ్ ఏమంటారు ఇంకా చెప్పాలంటే ఒక కమిటెడ్ పొలిటీషియన్గా సమాజంలో ఎదగాలని అనుకుంటాను. ఒక కమిటెడ్ పొలిటీషియన్ అని మీరు మాట అన్నప్పుడు ఇక్కడ కొంతమందిని గురించి నేను ప్రస్తావించాలనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ కాస్త రొటీన్గా క్వశ్చన్ అవ్వచ్చు, బట్ నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే పార్టీ మారుతున్న పరిస్థితుల్లో ఒకనొక టైంలో మీరే విమర్శించారు పార్టీ మారుతున్న వ్యక్తులను ఉద్దేశించి. ఇప్పుడు అదే పార్టీని వేరే పార్టీ నుంచి మీ పార్టీలో చేరుకుంటున్నారు, వచ్చిన వెంటనే టికెట్ ఎత్తుకుపోతున్నారు. ఎంతవరకు సమంజసం ఇది? ఇప్పుడు టికెట్ రాజకీయాలు, పదవుల రాజకీయాలు వేరు. నేను ఇంతవరకు పదవుల రాజకీయాల్లో నేను ఇంతవరకు ఎంటర్ కాలే. మీన్స్ రాజ్యాంగ పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, లేకపోతే రాజ్యసభ ఇట్లాంటి వాటిల్లో నేను ఎంటర్ కాలే ఇంతవరకు. ఎంటర్ అయి ఉంటే అరే ఇది నాకు కావాలి కాబట్టి నేను ఆల్టర్ అవుతుంటేనేమో. రాజకీయ స్వార్థం పెరిగి ఇంకా రాజకీయ స్వార్థాలు పెంచుకోవడానికి కూడా అవకాశం లేదు, పెరగనివ్వను. నేను ఒక ఆర్గానిక్ లీడర్గా ఎదగడం ఎట్లా? అందరు మామూలుగా ఏమంటారు, డబ్బు ఉంటే లీడర్ అవుతాడు వాడు ఎంత చిన్నోడైనంటే వాస్తవం కూడా అవుతుంది. కానీ దయాకరే డబ్బుతోనే ఎదగలేదే, దయాకర్ సమాజంతో ఎదిగి. ఆ డబ్బు లేకపోవడమే దయాకర్కి ప్రస్తుతం పక్కన పెడుతున్నాను అనుకోవచ్చు. మరి అట్లాంటప్పుడు గత 2 సార్లు ఎట్లా టికెట్ ఇచ్చిండ్రు? గెలవలేకపోవడం అనేది నీ చేతుల్లో ఉంది, కానీ అవకాశాలు ఎందుకు ఇచ్చిండ్రు? ఈసారి ఇవ్వలేక కాదు కదా, ఇవ్వడానికి అవకాశం ఉన్నా సరే దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ధనం జనం, ధనం ఇంధనంగా జనం కోసం పనిచేయాలనుకుంటే వాళ్ళ స్పాన్ చాలా తక్కువ. అప్పటికే దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు అన్నారు విలువలు, వాల్యూస్ అని మీరు కొంచెం పెద్ద పదాలు వాడారు కాబట్టి, సరే పార్టీ నుంచి మీరు ఎన్నాళ్ళు దుమ్మెత్తిపోసిన నాయకులు కావచ్చు, వాళ్ళు మళ్ళీ ఈ పార్టీలోకి చేరుతున్న పరిస్థితి ఉంది కదా. ఎన్ని రోజులు ఉంటారో వాళ్ళు, ఎప్పటి వరకు ఉంటారో, ఎప్పుడు పోతారో, వాళ్ళ గురించి మనం ఆలోచించొద్దు. నేను పార్టీ ఆలోచన విధానం ఎట్లుంది, నేను పార్టీకి ఎట్లా ఉపయోగపడుతున్నా, పార్టీకి నేను ఎట్లా ప్రొటెక్టర్గా సేవకునిగా ఉంటున్నా, ఇంత మేరకు ఆలోచిస్తా. పార్టీ నాకేమిస్తుందనే అంశంలో కూడా నేను పట్టించుకోను. అది రేపు ఇస్తుంది. నాలాంటి పార్టీ వదులుకోదనే నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆ నాయకత్వాన్ని నేను దగ్గరగా ఉండి పరిశీలించిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ గారు, బట్టి గారు, వెంకటరెడ్డి గారు పార్టీ ఈక్వేషన్స్ని గమనించాలిగా. ఎందుకంటే పార్టీకి సంబంధించిన నేతగా, పార్టీ స్పోక్స్ పర్సన్గా పార్టీ అంశాలను గమనించాలి, అవసరమైన విమర్శ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నేనేమంటున్నా అంటే మీలాంటి వాళ్ళని ఎదుర్కోవడం నాకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. ఎందుకు ఈ అంశం చేయబట్టి, అరే నీకేం చేయలేదు నువ్వేం చెప్తావు కాంగ్రెస్ గురించి అన్నప్పుడు నేను సమాధానం చెప్పలేకపోతున్నా తప్ప, మిగతా అంశాల్లో నేను కామన్ ప్రీవియస్ డేస్లో ఎట్లా ఉన్నానో అట్లనే నేను పార్టీని డిఫెండ్ చేసుకుంటూ ఉంటా.
బట్ ఇక్కడ నేనేమంటున్నా అంటే పార్టీ అవకాశం ఇవ్వలేదనే మిషతో నా స్వార్థం కోసం పార్టీ డిఫెక్ట్ కావడం, పార్టీని అవమానపరిచే విధంగా చేయడము అనేది నాకు సాధ్యం కాదు. ఎందుకంటే ఇంకో రాజకీయాలు తెలియవు, చేయలేను కూడా. ఆ రాజకీయాల్లో నాకు ప్రవేశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్తో నేను కలిసి పనిచేసిన జేఏసీలో, బీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్లో ఉండి పనిచేయలే. బీఆర్ఎస్తో కలిసి పనిచేసిన నేపథ్యంలో బీఆర్ఎస్తో కలిసి పని చేయలేను కాబట్టి ఆప్షన్ కూడా తీసుకోలేను నేను దానికి. ఒకసారి ఎప్పుడో కవిత గారు అన్నారు, నేను డాడీతో మాట్లాడి మీరు బీఆర్ఎస్లోకి వచ్చేటట్టు ప్రయత్నం చేస్తా అని చెప్పి వారు ప్రయత్నం చేసిండ్రు. అక్కడ పాజిటివ్ లేదు, నేను పోలేదు కూడా. కానీ కాంగ్రెస్కి ఇన్విటేషన్ చేసిన తర్వాత పోవాల్సిన అవసరము ఉంది అనుకొని పోవాల్సి వచ్చింది ఆ రోజు. ఎందుకు మేము సోనియా గాంధీ గారికి అందరం కూడా మీరు తెలంగాణ ఇస్తే మేము మీతో కలిసి పని చేయడమే కాదు, మీతో పార్టీలో వస్తామని చెప్పి కూడా మేము ఆడ వాదా ఇచ్చి వచ్చినాం. ఈ దాంట్లో ఫోటో ఉన్నదో లేదో కానీ ఆ మర్రి చెట్టు కింద అమ్మ మాతో అంత ఫోటోలు దిగినప్పుడు మీరు నాతో ఉండండి అన్నప్పుడు ఉంటామని చెప్పినాం. దాన్ని ఆ మాట కోసం కట్టుబడి అనే దానికంటే ఆప్షన్ ఆఫర్ ఇచ్చిండ్రు కదా, ఆ సందర్భంలో ఉంటే మంచిది కదా అని చెప్పి అప్పటికి కోదండరామ్ గారు కూడా జేఏసీని ఎక్స్టెండ్ చేసి పోస్ట్ తెలంగాణలో జేఏసీ ప్రజలకు ఉన్న సమస్యల మీద స్టడీ చేసుకుంటే ప్రభుత్వాలు వేయొచ్చిన మనం ఒక ఎగ్జిక్యూటివ్గా ఉందామని చెప్పేసి ఒక ఆలోచన ఉండే. ఒక 10 మంది జేఏసీ మిత్రులు, కొంతమంది రాజకీయ అవకాశాలు చూసుకుంటారు, బట్ మేము ఉందాం అనుకున్నాం. కానీ నేను కాంగ్రెస్కు పోవడం వల్ల జేఏసీ ఉండే కొన్ని రోజులు తర్వాత అది టీజేఎస్ అయింది. కోదండరామ్ గారు ఒక పార్టీ ఏర్పాటు చేయడం. అప్పుడు కూడా వారికి ముందే చెప్పినాం మేము, టీజేఎస్సీనే దాంట్లో ఉండే లీడర్లని ఒక 10 మందికి టికెట్స్ ఇచ్చి బీఆర్ఎస్తోని ఆరు ఎవరితోనైనా పొత్తు ఉండి ఇప్పుడు ఏ కార్యక్రమాలు ఏ ఎజెండాతో మనం తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించినామో అది మనం గెలవడం ద్వారా, మనం సభలో ఉండడం ద్వారా చేద్దామన్నాం. కానీ దీన్ని అందరి ప్రయోజనాల కొరకు అన్ని పార్టీలు ఏర్పాటు చేసింది. దీన్ని ఒక పార్టీగా మార్చడం అనేది రాజకీయ స్వార్థం అవుతుంది కాబట్టి అది సాధ్యం కాదు. ఇఫ్ నీకేదైనా రాజకీయ పక్షానికి పోవాలనుకుంటే నువ్వు వెళ్తే మంచిగా ఉంటుంది తప్పితే దీన్ని రాజకీయ పార్టీ. పొత్తుల అంశం గురించి మాట్లాడారు కాబట్టి బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు చూశారు. బీఎస్పీతో పొత్తు బయటకు వచ్చేసి బీఆర్ఎస్ నుంచి బీఎస్పీ పొత్తు బయటకు వచ్చేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయన కంపల్సరీ అది, ఎందుకంటే బీఎస్పీ విత్ బీజేపీ. సో దాన్ని తను ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్తో వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో ముందు సూచన చేసిన తర్వాత ఎందుకు కాంగ్రెస్ ఆల్టర్నేషన్ అనిపించలేదు? అంటే బీఎస్పీ బీజేపీతో ఉన్నది కాబట్టి కాంగ్రెస్తో ఉండలేదు. అయితే బీఎస్పీకి రాజీనామా చేసినాక కూడా వారు కాంగ్రెస్కి రావచ్చు. ఎందుకు రాజీనామా చేసిన తర్వాత ఇక బీఎస్పీ లేదు కదా, అలాంటప్పుడు కాంగ్రెస్కి రావచ్చు. పర్సువేషన్లో నాకు కూడా వారు సంప్రదించిండ్రు, ఎవరు ప్రవీణ్ కుమార్ గారు. అంటే ఈ జంక్చర్లో నేను సరైన గైడెన్స్ ఇవ్వలేని స్థితిలో ఉన్నా ఇప్పుడు. ఎందుకు నేను ఒకవేళ కాంగ్రెస్కి రమ్మంటే నీలాంటి వాళ్ళకి అవకాశాలు లేవు, నాకేమి ఇస్తారని అన్నప్పుడు నా దగ్గర సమాధానం ఉండదు. బట్ తను కాంగ్రెస్ వైపు కొంత ఆలోచన చేసినట్టున్నది, లేకపోతే నాతో సంప్రదింపులు ఉండవు. బట్ ఎండ్ ఆఫ్ ది డే తన సస్టైనబిలిటీ, తన కెరీర్ని బీఆర్ఎస్తో ఊహించుకున్నాడు కాబట్టి బీఆర్ఎస్తో పోవాల్సి వచ్చిందని నేను అనుకుంటా. తనకు మిగతా రాజకీయ నాయకులకు భిన్నం ఎట్లా, తనకు అంటే మందకృష్ణ మాదిక్ గారికి మిగతా ఉద్యమ నాయకులకు భిన్నం ఏంటి, ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనవాడు విశారదన్ కూడా ఉంటాడు, వాళ్ళు కొంత కన్విక్టెడ్ ఐడియాలజీతో ఉంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, మందకృష్ణ గారు కానీ, మానవుడు కదిర కృష్ణ కానీ, లేకపోతే విశారదన్ కానీ, కొంతమంది ఉంటారు వీళ్ళు కమిటెడ్గా ఉంటారు. వాళ్ళని మనం ఇది తప్పు అనడానికి లేని స్థితిలో నిర్ణయాలు ఉంటాయి. సో నేను బీఆర్ఎస్ను కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేయగలిగిన, బీఆర్ఎస్ను తిట్టగలిగిన, కానీ ఆర్ఎస్పీ బీఆర్ఎస్లోకి పోవడాన్ని ప్రశ్నించలేకపోయినా. కారణం ఏంటంటే ఈ కింది వర్గాల నుంచి ఎదిగే నాయకత్వం తన సోర్స్ను బలంగా వినియోగించుకోవడానికి వేదికలు ఎంచుకోవడంలో బలహీనంగా ఆలోచిస్తే నష్టపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దళిత్ ప్యాంథర్స్ మూమెంట్ ఉన్న ఆయన రామ్దాస్ అత్వాలే, తర్వాత ఆర్పిఐ అత్వాలే ఏర్పాటు చేసిండు. ఆయన బేసికల్గా బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకమైన,
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకం. అదే నాగ్పూర్లో వారి నడిచాయి. ఆయన సీన్ కట్ చేస్తే మాకు తెలంగాణ మూమెంట్లో మనతో ఉన్నాడు. తెలంగాణ జేఏసీ కూడా వారు సమర్థించారు, వారు మాయావతి గారు వీళ్ళంతా. సీన్ కట్ చేస్తే ఆయన బీజేపీలోకి వెళ్ళిండు, మంత్రి అయిండు. అవును. సో నేను తన సక్సెస్ అనాలన్నా ఫెయిల్యూర్ అనాలన్నా నాకు జడ్జ్ చేయడానికి అవకాశం కాదు. అట్నే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది కూడా బీఆర్ఎస్లోకి పోవడాన్ని నేను వ్యతిరేకించలేను, కానీ బీఆర్ఎస్లోకి పోవడం వల్ల సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది రేపు ఆయన ఏమంటాం తన సస్టైనబిలిటీని బట్టి ఉంటుంది. బట్ బీఎస్పీ లాంటి ఒక బేస్ డయాస్ మాత్రం డిక్లైన్ అయింది. సో ఇక్కడ మీకు సంబంధించి మనం క్వశ్చన్ అడగబోతున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటు బీఆర్ఎస్కి వెళ్ళడం, బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు ఆయన. సో ఇలా మీకు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? వేరే పార్టీ నుంచి మీకు ఎవరైనా ఫోన్ చేస్తారా? నాకు అప్రోచ్ కావడం అనేది కామన్ సచిన్. కానీ నేను ఎప్పుడు కూడా ఇప్పుడు చాలామంది ఆఫర్ వస్తుంది కదా, మీరు కనుక ఈ ప్రయత్నం చేస్తే ఒకటి సక్సెస్ అయితే మీకు ఆఫర్ వస్తుందని చెప్పి నాకు ఒక లక్ష్యం ఉంది కదా, దానికి ఇవి ఉపయోగంకారి కాదు కదా. లక్ష్యం అంటే ఓ మహాలక్ష్యం అని ఏదేదో ఊహించుకోని కూడా కాదు. మై అల్టిమేట్ గోల్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అది కాంగ్రెస్ పార్టీ బలంగా చేయగలుగుతుంది. అది తయారు చేసింది కాబట్టి తను ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అని చెప్పడానికి కూడా సంశయించాను. ఎందుకంటే తన చేతుల్లో తయారైన చట్టమైన న్యాయాన్ని గౌరవించే సంస్కృతి కాంగ్రెస్కే ఉంది. దాన్ని డిక్లైన్ చేయడంలో ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ బీజేపీ కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్న తీరు గమనించినాక నా చెయ్యి ఎప్పుడు చేతితోనే ఉండాలనే నిర్ణయం అక్కడ. చెయ్యి గురించి నేను వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ నేను అడుగుతున్నాను. కనెక్ట్ అయినా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మాకు వాళ్ళు తప్పైతే కనుక హైకమాండ్ దాదాపు రాష్ట్ర నాయకత్వానికి వదిలేసింది. మీరు టికెట్లు కన్ఫర్మ్ చేసిస్తే కనుక కన్ఫర్మేషన్ చేసే పరిస్థితి అనేది బాహటంగానే వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన అద్దంకి దయాకర్ని ఆయన చేయి పట్టుకుని తిరిగినంత సన్నిహితం ఉన్న అద్దంకి దయాకర్కి రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారా? చెయ్యాల్సిన అవసరమే ఉండదు. నాకు ఆ భరోసా నమ్మకం కాదు, నేపథ్యం కూడా అది కాదు రేవంత్ రెడ్డి గారిది. వ్యక్తిగతంగా కూడా ఇంటెన్షనల్గా ఉండకపోవచ్చు, కానీ కొన్ని నెసెసిటీస్ ఉంటాయి. దట్స్ వాట్. ఇప్పుడు అవే కావచ్చు, కొన్ని ఒత్తిళ్లు కావచ్చు. ఇప్పుడు అవే ఆ అబ్స్టాకిల్సే తను నాకు అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణమని అనుకోవడమే కాకుండా తను మాత్రమే డిసిషన్ మేకర్ కాడు. ఒకవేళ అదే పరిస్థితుల్లో ఉంటే మొట్టమొదటి దయాకర్ ఉంటాడు. కీ పొజిషన్లో ఉన్న 51% కాదు 60% కూడా ఉండొచ్చు కాక. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు దయాకర్ ఒక 4-5 నెలలో 6 నెలలో ఒక 1 ఇయర్ అవకాశం రాకపోతే తర్వాత పార్టీతో మాట్లాడి చేయొచ్చనే ధీమాతో కూడా తను ఈ డిలేను చేస్తుండొచ్చు కాక. దానివల్ల కొన్నిటికి సమాధానాలు కూడా దొరుకుతాయి. సో ఇలాంటి సందర్భంలో నేను సంయమనంతో ఉండడం అనేది నాకు ఎక్కువ విలువ. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల్లో ఈ ఓపికలు, సంయమనాలు, స్థితప్రజ్ఞతలు ఇవన్నీ కూడా వాడలేని పదాలైనవి ఇప్పుడు ఈ రాజకీయాల్లో. ఈ రాత్రికి లేకపోతే తెల్లారి వాడిపోతుంది. ఈడ పదవులు ఉండి కూడా ఆ పార్టీలో పదవి వస్తుందన్నాక పోతున్నారు. కానీ నేను పదవులతో కాదు, నేను ఈరోజు ఒక హోదాను కోరుకొని కనుక ఉంటే నిజంగా దాని స్వార్థం అందామా లేకపోతే అవకాశం తీసుకోవడం అందామా, అదే కనుక ఉంటే ఏమంటే వివిధ పార్టీల ఆఫర్స్ని నేను యాక్సెప్ట్ చేస్తుంటేనేమో. కానీ దాంట్లోకి పోయి నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అక్కడ పోయి నేను ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, ఇక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇది నేను సొంతగా ఎందుకు ఫీల్ అవుతుంది అంటే కంఫర్ట్. ఇక్కడ నాకుండే కంఫర్ట్, మెంటల్ కంఫర్ట్ ఉంటుంది, పొలిటికల్ కంఫర్ట్ ఉంటుంది. మీరు అంటుండ్రు అందరూ అణిచివేసి అనగదొక్కి, కొంతమంది అయితే అబ్బా ఏందిరా నీకు ఇన్ని చేసిన మా క్లాస్మేట్స్ అంటుంటారు, అరే దయాకర్ గానికే రావట్లేదు ఏందిరా అని చెప్పేసి మా వాళ్ళు యూఎస్లో ఉన్న వాళ్ళు, అక్కడికే ఉన్న వాళ్ళు, నా ఎంసీ క్లాస్మేట్స్ వీళ్ళు కొంతమంది ఎల్ఎల్బి వాళ్ళు ఉంటారు, అబ్రాడ్గా పోయిన చేస్తూ ఉంటారు. చేసి దయాకర్ నీకే ఎందుకు రావట్లేదు, అరే నాకు వచ్చిన రోజు నువ్వు మంచిగా చూస్తావు చెప్పు అంటే ఎవరైనా వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. బట్ నేను ఎంతసేపటికి ఎంత క్వాలిటేటివ్గా ఎంత ఎఫెక్టివ్గా జనం కొరకు పోరాడుతున్నా కొట్లాడుతున్నా అనే దాని మీదనే ఉంటా. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైంది సచిన్ అంటే నేను కనబడేది వినపడేది మొత్తం మీడియాలోనే అవుతున్నది. చివరికి టీవీ నాయకుడు అయిపోయింది దయాకర్.
అంటే నా నేపథ్యం తెలియని వాళ్ళంతా ఏమనుకుంటారంటే దయాకర్ ఎప్పుడు టీవీలో చూస్తాం, ఎవరైనా ఫోన్ చేసినా అన్న టీవీలో ఉన్నావా, లైవ్లో ఉన్నా, ఐఎమ్ ఆల్వేస్ వాళ్ళకి కనపడేది ఎక్కడ స్క్రీన్లోనే కనపడతా, సెల్ ఫోన్లో కనపడ్డా, వాళ్ళు ఎక్కడున్నా ఎవ్రీ టైమ్ ఐఎమ్ విత్ టీవీ. కార్లో పోతున్నా కూడా, ఏది ఈవినింగ్ టైం పోతున్నా కూడా, మార్నింగ్ టైం ఎటైనా జర్నీలో ఉన్నా కూడా నేను స్క్రీన్ మీద పెడతాను. కానీ నా 10 years బ్యాక్గ్రౌండ్ కానీ, అంటే మీన్స్ ఆ గత 4 to 14 ఎన్నో నిద్రలేని రాత్రులు, అసలు ఆ మూమెంట్ టైం అనేది అంటే అంత సంతోషపడుతూ చేసినాం, దాన్ని పెయిన్గా ఫీల్ కాలేదు. ఎగ్జాక్ట్లీ మీరు ఇంత చేశారు. అఫ్ కోర్స్ మీరు మీ మాటల ప్రకారం చూస్తుంటే భవిష్యత్తు కూడా ఈ కాంగ్రెస్ కంటిన్యూ అవ్వచ్చు, ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి. మీరు ఒక సినిమా తీయబోతున్నారు, ఆ సినిమాలో వీటన్నిటిని, మీ కసిని, మీ కోపాన్ని, వీటన్నిటిని మేళవించే సినిమా ఉండబోతోందా? అది బయోపిక్ కాదు, అది సెమీ బయోపిక్ లాంటిది. అందుకే నా నేపథ్యం దాంట్లో మీ కోపం, మీ కసి, ఉంటాయి, జరిగిన దారుణాలు అవి ఇవన్నీ ఉంటాయా? ఈ పొలిటికల్ లైఫ్లో ఉండేది ఇది కంప్లీట్ బయోపిక్. కానీ నేపథ్యం ఒక సినిమాల హీరో ఎవరు అంటే దానికి ఒక విగ్రహం, దానికి ఒక పేరు, దాని గుణాలు, దాని లక్షణాలు అన్నీ రాసుకుంటాడు డైరెక్టర్ ఎప్పుడు. ఆ డైరెక్టర్ అద్దంకి దయాకర్ అనే గుణాన్ని రాసుకుంటాడు, అద్దంకి దయాకర్ అనే క్యారెక్టర్ని డిఫైన్ చేసుకున్నాడు. తన పాత్రకు అద్దంకి దయాకర్ లాంటి పొలిటికల్ లీడరే తన జీవితమే నేపథ్యం అయితే ఎట్లా ఉంటుంది అనేది మోడల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాత్ర తీసిండ్రు, రాజశేఖర రెడ్డి గారు నేపథ్యాన్ని మమ్ముట్టి గారు వేసిండ్రు. తన ఆహార్యాన్ని, తన నటనను, అంటే తన బిహేవియర్ని నటన రూపంలో చూపించడం, తన యాక్సెంట్ని చూపించడం ప్రయత్నం చేస్తాడు. కానీ దయాకర్ ఇంకెవరిదో నటించలే, దయాకర్ ఇట్ సెల్ఫ్. దయాకర్ జీవిత నేపథ్యంతో దయాకర్ ఒక రాజకీయ నాయకునిగా ఎదుగుతున్న క్రమాన్ని బేస్గా తీసుకొని ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో జరుగుతున్న వాటిని నాతో నేనైతే ఏం చేస్తాను. ఎప్పుడు రిలీజ్ కాబోతోంది మూవీ? ఇప్పుడు ఇట్స్ టైమ్ టు మూవీ. ఎక్కువ ఢిల్లీ, ముంబై ఇవన్నీ ఉండేది కూడా ఓన్లీ మూవీ కోసమే. అందరూ అనుకుంటూ టికెట్ల కొరకు సర్దుకొని పోయిండు కాక ఢిల్లీలో ఉన్నాడు. నేను ఇప్పుడు ఒకటేమో ఓటీటీ ప్లాట్ఫామ్ చూడాలి, ఇప్పుడు కోడ్ ఎంటర్ అయింది కాబట్టి, లేదంటే థియేటర్స్ అనేది అంత సింపుల్ ఏం కాదు, అది 5 languagesలో తీసినాం దాన్ని. సో 5 రాష్ట్రాల దానికి సంబంధించిన వాళ్ళతో, ఇప్పుడు మలయాళ అయితే కేరళతో, తమిళ అయితే చెన్నైతో, కన్నడ అయితే బెంగళూరుతో, ఇవన్నీ తిరుగుతుండాలి. ముంబై హిందీ వెర్షన్ కొరకు, తెలుగు అంటే మనకి ఇక్కడ లోకల్గా ఉంటుంది. ఒకసారి దాన్ని రిలీజ్ చేయడానికి అంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫ్రీ అయిపోతుంది. ఈ లీన్ టైం నాకు మంచిగా ఉపయోగపడుతున్నది. సో దాని ప్రమోషన్ అనేది కూడా కొంత లిటిగెంట్గా ఉంటుంది, ఎందుకంటే అది కంప్లీట్గా ఏమంటాం దాన్ని సెన్సార్ రావాలి. సెన్సార్ వచ్చిన తర్వాత దాన్ని ఎవరైనా మామూలుగా ప్రోమోస్ ఇస్తారు, సినిమా పేరు చెప్తారు, సినిమాలో ఏం థీమ్ ఉందో ప్రచారం చేస్తారు. ఎలాగ ఆ సందర్భం వచ్చింది దగ్గర సినిమా పేరు ఏమండి? సినిమా ఇంకా అనుకోలే, 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. సో అది ఇండియా లెవెల్లోనే ఉంటుంది. పాన్ ఇండియా సబ్జెక్ట్. పేర్లు ఏమనుకుంటున్నారు ప్రస్తుతానికి? ఇక అది మళ్ళీ మా డైరెక్టర్ ఏమంటాడు ఇప్పుడు నేను మీతో చెప్తే చాలా డిప్లొమాటిక్ ఆన్సర్. కొంచెం ఏముంటుందో చూడాలి. మేరా భారత్ అనేది అప్పుడు ఎక్స్పోజ్ చేసినాం మూవీ తీసే టైంలో. బట్ మేరా భారత్ అనేది 5 సినిమాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్, 2 years వరకు ఇవ్వరు. ఒకటి మలయాళ మూవీ మేరా భారత్ అయితే. సో చూద్దాం, మంచి ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్లో ఉండే నేమే ఉంటుంది. రైట్, త్వరలో దాని లోగోతో పాటు ఎవరిని మన పెద్ద ఆయనను ఒకసారి కన్సల్ట్ కావాలి, కీరవాణి గారిని, ఎందుకంటే ఆడియో కూడా రిలీజ్ చేయాలి. ఇంతవరకు చేయాలి. ఒక్కటి గద్దర్స గారి సాంగే ఈ బానిసలారా లేండిరా అనేది ఒకటి చేసినాం. దాన్ని అందరు ఏమనుకుంటారు అంటే మన యూట్యూబ్ సాంగ్ అనుకుంటున్నారు దాన్ని, అంటే దాన్ని మనం లిరికల్ చేసినాం కదా. మామూలుగా ఇప్పుడు లిరికల్ సాంగ్స్, యూట్యూబ్ సాంగ్స్ కొంత ఉన్నాయి, అట్లా అనుకుంటున్నారు. అది అది ఈ సినిమాలో ఉంది. వారి గద్దర్ గారు ఏమన్నారంటే, నేను సినిమా నేపథ్యంతో నా పాటను రిలీజ్ చెయ్యను, మీరు కీరవాణి గారితో మాట్లాడండి, బట్ నేను ఇది సామాజిక సంఘాలతోనో ప్రజా సంఘాలతోనో నేను నా పాటను రిలీజ్ చేసుకుంటా. ఆయన పాపం ఆయన చనిపోకముందే ఈ పాటను రిలీజ్ చేయించిండు. అదేందో యాదృచ్ఛికం. ఆ పాట వారే పాడి వారే నృత్యం, మన సుచిత్ర చంద్రబోస్ గారు దాన్ని కొరియోగ్రఫీ, ఆమె చాలా ప్రేమతో చేసి, దాన్ని ఒకరు చెప్తే మామూలుగా చేయడు ఆయన. నేను సహజంగా గద్దర్ అంటోడు ఒక పాట పాడితే ఎట్లా పాడతాడో, ఎగిరితే ఎట్లా ఎగురుతాడో అదే ఎగురుతా, అది తీసుకోరి, నేను ఎగురుతుంటే తీసుకోరు రా, ఇది ఎక్కడిది, నాకు ఈ కొరియోగ్రఫీ దిస్ ఇస్ నాట్ గుడ్ అనేటి అన్న. నువ్వు ఓకే, నీ వెనక ఉండేటోళ్ళు కొంతమందికి లైన్ అప్ కావాలి కాబట్టి అంటే వారు కూడా చిన్న పిల్లగారిని కనుక ఎట్లా లాలిపాట వాడతారు సుచిత్ర గారు, నేను చూసినా కదా,
ఇట్లా కాదు సార్ ఇట్లా ఇట్లా అని చాలా మంచిగా పాట కూడా బాగుంటుంది. రేపు కీరవాణి గారు కూడా అవి పాటలు, కీరవాణి పాట ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి, వాటితో రిలీజ్ చేసే పని తొందరలోనే చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంత రాజకీయ నాయకులంతా అదే బిఫోర్ కంక్లూడింగ్ ఉంటారు. బిఫోర్ కంక్లూడింగ్ మూడు ఇక్కడ మాటలు వినిపిస్తున్నాయి. ఒకటి, కంటోన్మెంట్ నుంచి బరిలోకి దిగబోతున్నారు. వరంగల్ అనేది దాదాపు ఆప్షన్ క్లోజ్ అనేది కనిపిస్తున్నాయేమో, మీ కాంగ్రెస్లో ఏదైనా జరగచ్చు. ఇంకా మంత్రి పదవి, దాంతోపాటు బహుశా నెక్స్ట్ ఏంటనేది క్వశ్చన్ మార్క్. అది ఈ మూడిట్లో అద్దంకి దగ్గర ఏమనుకుంటున్నారు? ఏది ఎక్కువ పాసిబిలిటీ? మూడు మంచియే, నువ్వు అన్న మూడు మంచియే. ఏది ఎక్కువ పాసిబిలిటీ ఉంది? ఈ మూడు మంచిగానే ఉంటాయి, మూడు ఆప్షన్స్ ఉన్నాయి, మూడు సమానంగా అవకాశాలు ఉంటాయి. ఓకే, బట్ మూడు ఒక అడుగు ఎక్స్ట్రాలో ఉంటుంది కదా ఒకటి. అన్నీ ఇప్పుడు ఒకదానికొకటి ఇంటర్లింక్డే, ఒకదానికొకటి ఇంటర్లింక్డే ఉన్నాయి. కాబట్టి ఏదున్నా భవిష్యత్ పార్టీకి మాలాంటి వాళ్ళం చాలా ముఖ్యం అనే దానికంటే మేము పార్టీకి మరింత డెడికేట్ అయి పనిచేయాల్సిన ఆవశ్యకత పెరుగుతుంది. 24 జూలై తర్వాత, జూన్ జూలై తర్వాత ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తే మాకెక్కువ పని ఉండదు. రైట్, మీన్స్ ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తే అంటే కాంగ్రెస్ పార్టీకి దేశంలో కూడా అధికారం వస్తే, మా రేవంత్ రెడ్డి గారు లెక్క ముఖ్యమంత్రి ఈడ ఎట్లయిండో, రాహుల్ గాంధీ గారు కూడా అట్లా ప్రధానమంత్రి దేశంలో అయితే మాలాంటి వాళ్ళకి పెద్ద పని ఉండదు. రైట్, అప్పుడు మేము ఏం చేయగలుగుతాం? ఆయననే ఓబీసీ జనగణన అన్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారే దాన్ని ఓబీసీ జనగణన చేసి, అంటే నా ఉద్యమం నెక్స్ట్ అనుకున్నాం, నాకు ఉంది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉంటాం. ఒకవేళ ఏదేని కారణాల వల్ల మళ్ళీ బీజేపీ వస్తే మాలాంటి వాళ్ళ అవసరం, మాలాంటి వాళ్ళ పని మరింత ఇంతకంటే ఒక 10 times ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే ఇక ఆ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎందుకు అప్పుడు చెప్తాం మంచిగా. షూర్, థ్యాంక్ యూ సో మచ్ అద్దంకి దయాకర్ గారు స్టూడియోకి వచ్చి దీనికి సంబంధించి మీ విషయంలో నెక్స్ట్ ఏం జరగచ్చు, కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉంది, మీ వ్యూహాలేంటి కూడా పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.